వివిధ రకాల కనెక్టివిటీని పెంచడం ద్వారా భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా లాజిస్టిక్ హబ్ గా మారబోతోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పెద్దపాడు దగ్గర చెన్నై కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారిలో కల్వర్టు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. 4,64,00,000 నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ కల్వర్టును 2 నెలల్లోగా పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ కల్వర్టు నిర్మాణం లేక స్థానికులకు వివిధ సంస్థల యాజమాన్యాలకు వర్షాకాలం సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చేసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని అన్నారు. హైవే పాయింట్ దగ్గర చాలా వరకు వాటర్ లాగింగ్ తాలూకా సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉండేది. అటువంటి వాటర్ లాగింగ్ తాలూకా సమస్య వల్ల రాకపోకలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ కి, స్థానిక ప్రజలకి, ముఖ్యంగా హైవే సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలకి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి, కంపెనీస్ కి అందరికీ కూడా చాలా ఇబ్బంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఎప్పుడు చిన్న వర్షం పడినా సరే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ నీటి తాలూకా సమస్య మనం చూస్తూ వస్తున్నాం. దీన్ని ఈటీవీతో సహా అన్ని కథనాల వాళ్ళు కూడా హైలైట్ చేశారు. ఈ యొక్క సమస్యని ప్రయారిటీగా తీసుకొని ఎన్హెచ్ఐఆర్తో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీనికి కేవలం టెంపరీ సొల్యూషన్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనం అందించాలనే ఆలోచనతో ఎన్హెచ్ఐ వాళ్ళతో సుదీర్ఘంగా చర్చ జరిపి కేంద్ర మంత్రి గారు గడ్కరీ గారు కూడా తెలియజేస్తే ఈరోజు 4,64,00,000 రూపాయలతో ఇక్కడ డ్రైన్స్ ని కూడా వెడల్పు చేసి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి ఎంత వరకు కెపాసిటీ వాటర్ లాగింగ్ అక్కడ అవుతుందో అది ఎక్కడా కూడా ఉండిపోకుండా దాన్ని పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేస్తూ ఈ యొక్క డ్రైన్స్ అన్నింటినీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటిది ఎన్హెచ్ఐ వాళ్ళు వెంటనే స్పందించి మంత్రి గారు కూడా సహకరిస్తున్నందుకు డిపార్ట్మెంట్ కి, ఎన్హెచ్ఐకి, మంత్రి గారికి, గడ్కరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు చూసుకుంటే ఎన్హెచ్ఐ శ్రీకాకుళం జిల్లా తాలూకా రూపురేఖలు మారాయంటే మా జిల్లాలో ఉన్నటువంటి హైవే వల్ల. మా జిల్లా తాలూకా విస్తీర్ణం ఈ యొక్క హైవే బైఫర్కేట్ చేస్తూ మొత్తం ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు అందరికీ కూడా ఉపయోగపడేది మా తాలూకా హైవే. అటువంటి హైవే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ ప్రాజెక్ట్ కింద ఇది ఎప్పుడైతే 4 లేనింగ్ చేశారో అప్పటి నుంచి జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక అభివృద్ధి చేసే అవకాశం ఆ రోజు నుంచి కలిసింది. మరి ఆ యొక్క స్థానంలో ఆ రోజు ఆ కార్యక్రమాలు ఎర్రనాయుడు గారు చేస్తే మళ్ళీ నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత ఈ 4 లేనింగ్ ని 6 లేనింగ్ చేయడానికి కొంతవరకు సక్సెస్ సాధించాం. ఆ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నుంచి నర్సన్నపేట వరకు 6 లేనింగ్ ఇప్పుడు ఎన్హెచ్ఐ చేసాం. అక్కడ నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు అది 6 లేనింగ్ చేయాలని గడ్కరీ గారికి కూడా చాలా సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేశాను. ఇది ఖచ్చితంగా అది కూడా చేసి తీరుతాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ఏ ప్రాంతంలో లేనటువంటి హైవేస్ కూడా మీకు ఇక్కడ కనబడతాయి. ఎక్కడ నుంచి హైవేకి కనెక్టింగ్ రోడ్ ఉన్నా సరే అక్కడ ప్రధానంగా వెహికులర్ అండర్ పాస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా అన్ని పాయింట్స్ లో